హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మహాభారతంలోని వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ బాలభీముడి కోసం తెలుసుకుందాము. ఒకనాడు కుంతీదేవి తన కొడుకును భుజం మీదకి ఎత్తుకుని పూల తోటలోకి వెళ్ళింది. నడుస్తూ ఉంటే కాలికొక రాయి తగిలింది. ఆమె అడుగు తడబడింది. చేతులు పట్టు తప్పింది. పిల్లవాడు కింద పడ్డాడు. అయ్యో అని కుంతీదేవి బిగ్గరగా అరిచింది. రాజమందిరంలోని వాళ్ళందరూ పరిగెత్తుకుని వచ్చారు. అయ్యో, నా చిట్టి తండ్రికి ఏమయ్యిందో అంటూ కుంతీదేవి కంగారు పడుతూ ఉంది. బాలుణ్ణి కుంతీదేవి దుఃఖంతో ఆతురతగా ఎత్తుకుంది. కుంతీదేవి చేతుల్లో నుంచి మరోసారి జారి ఆ బాలుడు అక్కడే ఉన్న పెద్ద బండపైన పడ్డాడు. ఆశ్చర్యం, ఆ బాలుడికి ఏమీ కాలేదు. బాలుడు పడ్డ బండ మాత్రం పగిలి ముక్కలయ్యింది. బాలుడు మాత్రం హాయిగా నవ్వుతూ ఉన్నాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తల్లి కుంతీదేవి ఆ బాలుణ్ణి ఎంతో మురిపెంతో ముద్దాడింది. ఆ బాలుడే మన బాలభీముడు. చిన్నప్పుడు పాండవులు కౌరవులు అంతా కలిసి చదువుకున్నారు, ఆడుకున్నారు. ఆటల్లో భీముడు ఎప్పుడూ కౌరవుల్ని ఓడించేవాడు. ఆటల్లో బాగా అలసిపోయి ఆకలి ఆకలి అంటూ మాటిమాటికి ఇంటికి పోయేవాడు. ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలు ఏమున్నా భీముడు కడుపు నిండా తినేవాడు. తిరిగి వచ్చి చదువుకోవడానికి ఆడుకోవడానికి పోయేవాడు. ఒకసారి కౌరవులందరూ చెట్టెక్కి పండ్లు తెంపుకుంటున్నారు. అదే చెట్టు ఎక్కబోతున్న భీముణ్ణి కౌరవులు అడ్డుకున్నారు. భీమునికి కోపం వచ్చింది. చెట్టు మొదలు పట్టుకుని గట్టిగా ఊపాడు. చెట్టు మీద ఉన్న కౌరవులంతా పండ్లలాగా జలజలా కింద రాలిపడ్డారు. వాళ్ళు భీముని బలానికి ఆశ్చర్యపోయారు. కోపంతో భీముని మీద తిరగబడ్డారు. అయినా భీముడు భయపడలేదు. ఒకనాడు భీముడు ఒంటరిగా ఉండడాన్ని దుర్యోధనుడు చూశాడు. అతనికి విషాహారం తినిపించాడు. దాంతో భీముడు స్పృహ కోల్పోయాడు. అప్పుడు కౌరవులందరూ కలిసి భీముణ్ణి తీగలతో బంధించారు. ఎత్తుకుని పోయి నదిలో పడేయాలనుకున్నారు. కానీ అంతమంది కలిసి కూడా భీముణ్ణి ఎత్తలేకపోయారు. భీముణ్ణి దొర్లించుకుంటూ పోయి నదిలో పడేశారు. భీముడు అడుగున ఉన్న పాతాళలోకానికి పోయాడు. అక్కడ ఉన్న విషసర్పాలు భీమునిలో ఉన్న విషాన్ని పీల్చివేసి అతనికి ఎట్లాంటి అపాయం కలుగకుండా చేశాయి. భీముని కట్లు తెంపాయి. కొంతసేపటికి భీమునికి స్పృహ వచ్చింది. అక్కడ ఉన్న నాగరాజు తన బంధువని తెలుసుకున్నాడు. అతని దయ వల్ల 1000 ఏనుగుల బలాన్ని పొంది బయటకు వచ్చాడు. మరికొన్ని దినాలకు ఒకరోజు గురువు ద్రోణాచార్యుడు కౌరవ పాండవులకు బలపరీక్ష పెట్టాడు. అందులో దుర్యోధనునికి భీమునికి మధ్య గదాయుద్ధం జరిగింది. దాంట్లో కూడా భీముడే గెలిచాడు. భీముడు ఈ విషయాన్ని ఆనందంతో తల్లికి చెప్పాడు. అప్పుడు తల్లి, నాయనా, నీ బలాన్ని ఇతరులకు మేలు చేసేందుకు ఉపయోగించు అని బుద్ధులు చెప్పింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.